ఉదయకాల ప్రార్థన. మహోన్నతుడా, మహాశక్తి సంపన్నుడా, సర్వలోకాధిపతివైన దేవా, మీకే స్తుతులు, మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. అయ్యా, రాత్రి అంతను కూడా మీరు మా ఎడల చూపించిన ప్రేమ ఎంతో ఉన్నతమైనది తండ్రి. మంచి నిద్రతో మమ్మల్ని సంతృప్తి పరిచారు తండ్రి, మీకే కృతజ్ఞతలు నాయన. ఈ రోజున ఈ సూర్యోదయమును చూడలేక ఎంతోమంది ప్రభువా గతించిపోయారు తండ్రి. అయినప్పటికీ అయ్యా, మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని సజీవ లెక్కల్లో నిలవబెట్టుకున్నందుకు, ఈ రోజును మాకు అనుగ్రహించినందుకు, ఈ లోకయాత్రలో మాకు ఒక రోజును దయచేసినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము, వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనము, రెండింతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. ఆమెన్. అవును తండ్రి, ఈ రోజున ఏ మేలు లేదని ఎవరైతే బాధపడుతున్నారో, ఎవరైతే తండ్రి నిత్యము ప్రార్థిస్తున్నారో, వారి జీవితాలలో మేలుల కొరకు ఈరోజు వారికి రెండింతల మేలులు జరిగించబోతున్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రతి బిడ్డ కూడా ఈ యొక్క వాగ్దానాన్ని రిసీవ్ చేసుకుంటుండగా వారి జీవితాల్లో అద్భుతాలను జరిగించండి, వారి కుటుంబాల్లో అద్భుతాలు జరిగించండి. ఏ చోటైతే వారు మేలుల కోసం ప్రార్థిస్తున్నారో ఆ చోట వారు తండ్రి బహుగా ఆశీర్వదించబడుటకు, దీవించబడుటకు కృప చూపించండి నాయన. నమ్మకముతో ఈ రోజును వారు కొనసాగిస్తూ ఉండగా మీ యొక్క కనికరాన్ని వారందరిపైన కుమ్మరించమని ప్రార్థిస్తున్నాము దేవా. ఈ ఉదయకాల సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని బట్టి పేరు పేరున ప్రార్థిస్తున్నాము నాయన. వారందరినీ కూడా మీ కృపలో భద్రపరచుకోండి తండ్రి. వారి యొక్క ప్రతి ప్రయత్నము కూడా సఫలము అవులాగున కృప చూపించండి నాయన. తండ్రి, ఈ రోజున ప్రారంభించబోతుండగా మా పనులన్నిటిని కూడా దీవించండి అయ్యా. మా పనులలో మాకు ఆశీర్వాదాలు దయచేయండి. ఎన్నో ఆటంకాలు మా పనులలో ఉంటుండగా వాటన్నిటి నుంచి తండ్రి మా మార్గాలన్నిటినీ సరళపరచమని ప్రార్థిస్తున్నాము. ఈ రోజున నాయన కొత్తగా పనులు ప్రారంభిస్తున్న, ఉద్యోగాలకు వెళ్తున్న, వ్యాపారాలు చేస్తున్న, శుభకార్యాలు జరిగించుకుంటున్న ప్రతి బిడ్డకు మీ యొక్క సహాయము దయచేసి దీవెనలను కుమ్మరించండి తండ్రి. అదేవిధంగా ఈ రోజున ఎవ్వరు కూడా ఎటువంటి లేమి లోటుకరమైన పరిస్థితి చూడకుండా సమృద్ధి కలిగిన జీవితాలు వారికి దయచేయండి. మంచి ఆరోగ్యముతోనూ, మంచి ఆర్థిక స్థితితోనూ, ఆత్మీయతలో ఎదుగుదలతోనూ ఈ రోజున ప్రతి బిడ్డను ఆశీర్వదించండి నాయన. మా యొక్క ప్రతి ప్రయాణాన్ని బట్టి అడుగుతున్నాము. మా వాహనాలను, మేము వెళ్తున్న మార్గాలను మీ యొక్క ఆధీనంలోకి తీసుకోండి తండ్రి. సురక్షితంగా, క్షేమకరంగా రోజంతా ప్రయాణించుటకు సహాయం అనుగ్రహించమని, ఏ ప్రమాదము ఏ బిడ్డకు కూడా జరగకుండా కాపాడమని ప్రార్థిస్తున్నాము. అదేవిధంగా ఈరోజు ఎవ్వరు కూడా మోసపోవద్దు తండ్రి, ఎవరు కూడా కృంగిపోవద్దు, ఈ లోకమాయలో పడిపోకూడదు నాయన. వారందరికీ మీరు జ్ఞానం ఇచ్చి నడిపించండి అయ్యా. ఎగ్జామ్స్ కొరకు, ఇంటర్వ్యూస్ కొరకు వెళ్తున్నారు, చదివినవన్నీ వారికి జ్ఞాపకం ఉండులాగున అయ్యా, వారు భయం లేకుండా వాటిలో పార్టిసిపేట్ చేయలాగున కృప చూపించండి నాయన. హాస్పిటల్స్కి వెళ్తున్న వారు ఉన్నారు, డెలివరీస్ కొరకు, రిపోర్ట్స్ కొరకు, ఆపరేషన్స్ కొరకు వారికి మీ క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అదేవిధంగా మా కుటుంబాన్ని ప్రేమించే హృదయమును, మా బంధువులను, మా మిత్రులను ప్రేమించే హృదయమును మాకు దయచేయండి తండ్రి. ఏ విభేదాలు, ఏ గొడవలు లేకుండా ప్రతి ఒక్కరు కూడా నెమ్మదిగా, సుఖముగా ఈరోజు జీవించుటకు సహాయం అనుగ్రహించండి దేవా. అయ్యా, ఈ రోజున మా మాటలు, మా క్రియలు, మా చేతలు, మా కనుచూపు ఏదైనప్పటికీనైనా మీ నామానికి మహిమకరంగానే ఉండులాగున కృప చూపించండి దేవా. మీకు విరోధంగా, మీకు ఇష్టము లేని కార్యాలు చేయకుండా తండ్రి మా మనస్సులను ప్రేరేపించండి ప్రభువా. ఏమైతే సరిచేసుకోవాలో సరిచేసుకోవాల్సిన విషయాల్లో మాకు తండ్రి జ్ఞానమిచ్చి నడిపించమని ప్రార్థిస్తున్నాము. అదేవిధముగా మీ కృపను బట్టి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్న వారు ఉన్నారు, వారందరినీ కూడా దీవించండి. సంవత్సరమును దయా కిరీటమును వారికి అభిషేకంగా దయచేయమని, వారి కుటుంబాలను దీవించమని, ఈ రోజున తండ్రి కొందరికైనా మీ యొక్క విలువైన మాటలు చెబుతూ మీ యొక్క రాజ్య స్వార్థలో పాలిభాగస్తులై అనేకులకు ఆశీర్వాదకరంగా, మీకు మహిమకరంగా ఉండుటకు సహాయం అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి నమ్మకమైన నామములో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.